హాయ్ అండి. ఈరోజు నేను పన్నీర్ బిర్యానీ చేసి చూపిస్తున్నాను. దానికి కావాల్సినవి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, కలమాకు, పుదీనా, బఠానీ, పచ్చిమిరపకాయలు సన్నగా చీల్చుకోవాలన్నమాట. మసాలాలు ఇలాచి, సాజీరా, మిరియాలు, లవంగాలు, మరాఠీ మొగ్గ, పనస పువ్వు ఇవన్నీ మనం మిక్సీ పట్టుకోవాలి, పౌడర్ చేసుకోవాలి. ఫస్ట్ మనము మసాలా అంతా పౌడర్ చేసుకోవాలి. పన్నీర్ ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకొని అందులో బఠానీలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కలమాకు, పుదీనా ఇవన్నీ పన్నీర్లో వేసేసుకొని కొంచెం లైట్గా పసుపు వేసుకోవాలి, చెక్క కూడా వేసుకోవాలి, తగినంత సాల్ట్ వేసేసుకొని పన్నీర్లన్నీ వేసేసుకోవాలి. మనం ఇప్పుడు మసాలా చేసింది కూడా ఉంది కదా, బిర్యానీ మసాలా, అది కూడా పౌడర్ అంతా ఇందులో వేసేసుకోవాలి. తగినంత కారము వేసేసుకొని పెరుగు కూడా వేసుకోవాలన్నమాట. నిమ్మకాయలు ఒక నిమ్మకాయ పిండుకున్నాను నేను, ఎక్కువ పిండుకుంటే పులుపు అవుతుందంటని తగినంత నిమ్మకాయ రసం అంతా తీసుకొని ఇందులోకి వేసేసుకొని ఇప్పుడు ఇదంతా మసాలా అంతా కలుపుకోవాలి. పన్నీర్కి అంతా మసాలా అంతా పట్టించుకోవాలన్నమాట. మనం మంచిగా ముక్కలకంతా పట్టియాలి. పన్నీరుకి అంత మసాలా అంతా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. మంచిగా మసాలా అంతా పడుతుంది అన్నమాట పన్నీర్కు. ఉప్పు, కారము, ఈ మసాలా అంతా బాగా పట్టించుకోవాలి. పట్టించుకున్న తర్వాత దీన్ని పక్కకు పెట్టేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మిస్ అయిపోయింది, ఆయిల్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ ఇవన్నీ వేసేసుకొని కలిపేసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకొని మనము రైస్కు వాటర్ పెట్టుకొని పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, సాజీరా, చెక్క, ఆకు, లవంగాలు, మరాఠీ మొగ్గ ఇవన్నీ వాటర్లో వేసేసి కొంచెం ఆయిల్, పుదీనా ఇందులోకి వేసేసి వాటర్ బాగా కావాలన్నమాట. వేడి అయిన తర్వాత మనము బాస్మతి రైస్ కడిగి పెట్టుకున్నాం కదా, అవి కడిగి పెట్టేసుకొని వాటర్ బాగా మరిగిన తర్వాత అప్పుడు మనము అందులోకి వేసేసుకోవాలి. అంతవరకు మనం ఒక పాత్ర పెట్టుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకుందాము. బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలకలలాడుతుండాలి. చిన్నగా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ వాటర్ వేడయ్యింది, ఆ రైస్ కడిగి పెట్టినవి ఉన్నాయి కదా, ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు వాటర్ లేకుండా వేసుకోవాలి. చూడండి, అంత బియ్యం అంతా ఇందులోకి వేసేసుకోవాలి. బాస్మతి రైస్ అన్నమాట ఇవి. వేసేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి. 75% ఉడికిన తర్వాత తీయాలి. అప్పుడప్పుడు తీసి కలుపుతుండాలి. ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి, ఇంకా ఫ్రై కాలేవు. ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయినాయి, తీసేసుకుందాము. కొంచెం ఇప్పుడు మనం పన్నీర్ మసాలా పట్టించింది ఉంది కదా, అందులోకి వేసేసుకుందాము. కొంచెము ఆనియన్స్ అంతా ఇందులోకి వేసేసుకొని కలుపుకుందాము. ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసేసుకుందాం. ఇప్పుడు రైస్ ఉడికింది, 75% ఉడికింది. మనం అంతా వాటర్ అంతా ఇందులోకి తీసేసేసి ఇప్పుడు మనం అన్నం అంతా ఇందులోకి ఇప్పుడు వేసేసుకోవాలన్నమాట. 75% ఉడికిందనమాట. ఇప్పుడు ఇందులోకి వేసేసుకొని కలిపేసేసి మనం దమ్కు వేసుకోవాలన్నమాట. వాటర్ లేకుండా వేసుకోవాలి మొత్తము. చూడండి, అంతా ఇందులోకి పన్నీర్ మీద అంతా వేసేసుకొని ఇప్పుడు కొంచెము ఆనియన్స్ మనం ఫ్రై చేసుకునే ఉన్నాయి కదా, అవి కూడా ఇందులోకి వేసేసుకోవాలి. కావాలంటే కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు, మీదికించి ఆయిల్ అన్నీ వేసుకోవచ్చు, నెయ్యి అన్నీ వేసుకోవచ్చు, మన ఇష్టం అది. ఇప్పుడు ఇవన్నీ వేసేసి కొంచెం ఒక్కసారి అటు ఇటు అనేసేసి
మనము కలుపుకోవాలన్నమాట. కలిపిన తర్వాత మనకు కొంచెం కలర్ఫుల్గా ఉండాలంటే కొంచెం ఫుడ్ కలర్ అన్నమాట తీసుకొని దీనిపైన కొంచెం చల్లినాను అనమాట. ఇది మన ఇష్టం ఉంటే వేసుకొని లేకపోతే లేదు. కొంచెం కలర్ఫుల్గా ఉండాలని వేసుకున్నాను అనమాట. ఇప్పుడు అంతా వేసేసుకొని ఒక్కసారి అలా ఇలా అనేసేసి కలిపేసేసి ఇప్పుడు మొత్తం మనం స్టవ్ పైన పెట్టుకొని చిన్నగా సిమ్లో పెట్టుకోవాలి. హైలో పెట్టొద్దు, మాడిపోతుంది. చూడండి, మళ్ళీ ఒకసారి ఒక 10 మినిట్స్ అయినాక తీసి కలపాలి. కింది నుంచి మసాలా అంతా ఒకసారి కలుపుకొని వదిలేసుకోవాలి. మళ్ళీ ఒక 10 మినిట్స్ దమ్కు పెట్టుకోవాలి, స్టవ్ పైనే ఉంచుకోవాలి. ఇట్లా మొత్తం పొగలు వచ్చిన తర్వాత పన్నీరు ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవాలి ఒకసారి. చూడండి, ఉడికిపోయింది. ఇప్పుడు పన్నీరు మసాలా అంతా ఉడికిపోయింది, అయ్యింది. ఇప్పుడు పన్నీరు బిర్యానీ అయిపోయింది, ఇప్పుడు రెడీ అయిపోయింది. చూడండి, నేను చేసిన పన్నీర్ బిర్యానీ ఇప్పుడు రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను చేసిన పన్నీర్ బిర్యానీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.